ఓం శ్రీ గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భగవద్గీత మాతాదేవే నమః. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 21వ శ్లోకము. పృథక్త్వేనాతు యజ్ఞానాం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానాం విధిరాజసం. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, ఏ జ్ఞానం ద్వారా మానవుడు సమస్త భూతములలో వివిధ రకాల ప్రాకారములో నానా భావములను వేరువేరుగా తెలియను, ఆ జ్ఞానం రాజసమని తెలియను. యత్తు కృసవదే కస్మిన్ కార్యే సక్తమ హైతుకం అతత్వార్థవదల్పంచ తత్తమసముదాహృతం. కానీ ఏ జ్ఞానం ఒక్క కార్యరూపమైన శరీరమే సర్వ సమానాసక్తి కల్పించి నిర్హేతుకమై తత్వరహితమై తుచ్చమై తెలియచున్నదో అట్టిది తామసమని గుర్తించుము. ఏదైతే ఏ జ్ఞానమైతే మనకు కార్యరూపమైన శరీరమే ఇది మనం శరీరమే ముఖ్యము అనే ఆలోచన రావడము, తత్వరహితమయంగా వాళ్ళు చేసే తుచ్చమైన పనులు చేస్తుండేదాన్ని తామస వ్యక్తులు అంటారు. నియతం సంగరహితమారాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యథా సాత్వికముచ్యతే. అదేవిధంగా అర్జున, శాస్త్రవిధిచే నియమింపబడిన కర్తవ్యమునంద అభిమానము లేక ఫలితం ఆశించని పురుషుని ద్వారా రాగద్వేషములు లేక ఏ కర్మ చేయబడినదో అది సాత్వికం యొక్క లక్షణము. శాస్త్రవిధిని ప్రకారము ఏ కర్తవ్యము చేసి నాకు ఈ ఫలం రావాలి, ఇది చేస్తున్నాను దీనివల్ల నాకు ఇలాంటి మంచి జరగాలనేది లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నాము భగవత్ కార్యము, ఈ పని మనం చేయాలి అంతే అనేసి చేసే వాళ్ళకి సాత్విక పురుషులు అంటారు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. కానీ ఏ కర్మ బహుళాయాసముతో కూడి భోగాపేక్ష గల పురుషుని ద్వారా లేక అహంకార పూరితుడైన పురుషుని ద్వారా ఆచరించబడునో అట్టి కర్మ రాజస కర్మ అని చెప్పబడింది. ఇప్పుడు భోగాపేక్ష అలాగే అహంకార పూరితమైన ఇప్పుడు ఒక పనిని చేసేటప్పుడు మేమే ఇది చేయగలుగుతాము, మేము ఇలా ఉండేవాళ్ళము, దాని సంపన్నులము, మేము ఇలా అధికారంలో ఉన్నామని కొంతమంది అహంకార పూరితంగా ప్రవర్తిస్తుంటారు. భక్తితత్వం తక్కువ పెట్టేసి భక్తి అనేది తక్కువ ఉండి వాళ్ళల్లో అహంకార తత్వము ఎక్కువ, భోగాపేక్ష కలిగి ఉండే వాళ్ళు చేసే వాళ్ళని రాజస కర్మ వ్యక్తులు అంటారు అని స్వామి వివరించారు. అనుబంధం క్షయం హింసా మనవేక్ష చ పౌరుషం మోహదారభ్యతే కర్మ యత్తాత్తమసముచ్యతే. ఏ కర్మ పరిణామము హాని హింస సామర్థ్యములను గుర్తిరగక కేవలం జ్ఞానముచే అజ్ఞానముచే పారింపబడునో ఆ కర్మను తామస కర్మ అని చెప్పబడుతుంది. ప్రక్కన వాళ్ళను హింస చేస్తూ హాని చేస్తూ వాళ్ళ సామర్థ్యము గుర్తెరగక వాళ్ళు ఆ పని చేయగలుగుతారా లేదా, ఆ పని చేసే శక్తి ఉందా లేదా అని గుర్తించకుండా వాళ్ళ చేత హింస పెడుతూ పనులు చేయించుకుంటూ వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ శారీరకంగా బాధ పెడుతూ వాళ్ళ పనులు జరిగేందుకు నానా రకంగా ఇబ్బందులు పెట్టే వాళ్ళను తామస కర్ములని అంటారు అని వివరించాడు. ముక్త సంగోనహం వాది దృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఎవడు సంగరహితుడై అహంకారము లేక మాటలాడు వాడై ధైర్యోత్సాహయుక్తుడై సిద్ధ్యసిద్ధులందు హర్ష శోకాది వికారరహితుడై ఉండునో ఆ కర్త సాత్వికుడు. ఎవడైతే అహంకారంగా మాట్లాడుకోకుండా ధైర్యంగా ఉత్సాహంగా
మంచి పనులు చేయడంలో ముందంజలో ఉంటూ ఇలా ప్రతి హర్ష అంటే ఆనందానికి బాధకి లోను కాకోకుండా ఆనందం వచ్చినప్పుడు ఆనందపడము, బాధ వచ్చినప్పుడు బాధపడడం, వీటన్నిటిని అధిగమించిన వాడు సాత్వికుడు అవుతాడు అని చెప్పాడు. రాగి కర్మ ఫల ప్రేప్సుల్లోబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజసః పరికీర్తిత. ఆసక్తి వల్ల గలవాడు, కర్మఫలం నాశించువాడు, దురాశాపరుడు, ఇతరులను కనిపెట్టువాడు, అనాచారి, హర్షశోక సమావిష్టుడైన ఆ కర్త ఎవడో వాడు రాజసుడు అనబడతాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఆయుక్తుడు, శిక్షాహీనుడు, గర్విష్ఠియు, ధూర్తుడు మరియు ఇతరుల వృత్తికి హాని కలిగించువాడు, దుఃఖకారి, సోమరి, దీర్ఘ గాత్రి అయిన వాడు తామసుడని చెప్పవలచున్నాడు. అంటే గర్విష్ఠిగా ఉండేవాడు, ధూర్త పనులు, అన్నీ చెడ్డ పనులు చేసేవాడు, ఇతరుల వృత్తుల వారికి హాని కలిగించడము, ఆ వృత్తి ద్వారా వచ్చేది కూడా వీడే అనుభవించడము, ఇతరుల వృత్తుల వాళ్ళ కులాల పేర్లు ఎత్తి అవమానకరంగా మాట్లాడము. ప్రతి ఒక్క వృత్తి అనేది ఆ భగవంతుడి నుంచి ఉద్భవించినదే. ప్రతి ఒక్క వ్యక్తి భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఈ సృష్టిలో పనులు జరిగేటందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ఎంచుకుంటూ ఇలా మనకు జనాభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడు ఉండే సమాజము వృత్తులని, కులాలను చూసుకొని వాళ్ళు కులాలను నీచంగా మాట్లాడడము, ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా పోవడము, వాళ్ళని అసహించుకోవడము, ఇలాగా చేసే వాళ్ళందరినీ తామసులు జనాలు అంటారన్నమాట. వీళ్ళకి తర్వాత కలిగే నరక కూపాదుల్ని కూడా వివరిస్తాను అని చెప్పాడు. బుద్ధేర్భేదం ధృతైశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథుత్వేన ధనుంజయ. ఓ ధనుంజయ, ఇప్పుడు బుద్ధి యొక్కయు ధృతి యొక్కయు గుణములను అనుసరించి 3 విధముల భేదములు నా ద్వారా సంపూర్ణంగా వివరంగా వినుము అంటున్నాడు. చూడండి, బుద్ధి ధృతి ఈ వీటిల్లో కూడా మళ్ళీ 3 విధాల యొక్క భేదాలు ఉన్నాయన్నమాట, బుద్ధిలోను ధృతిలోను. అవి ఏంటో చూద్దాము. ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయో బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి సపార్థ సాత్వికీ. పార్థ, ఏ బుద్ధి ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యములను, భయాభయంబులను, బంధమోక్షములను యథార్థముగా తెలియను, ఆ బుద్ధి సాత్వికమై ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రవృత్తి మార్గం మన ప్రవర్తన మార్గము, నివృత్తి మార్గము మనకు వచ్చిన ఇబ్బందులను ఎలా నివృత్తి చేసుకునే మార్గం కూడా అది. మనకు వచ్చిన ఇబ్బందులు బాధల్ని నివృత్తి చేసుకోవడం కూడా మంచి మార్గంలోనే ఉండాలి. మనం బయటపడాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళకూడదన్నమాట. కర్తవ్యములను, భయాభయంబులను, బంధమోక్షములను ఏ విధంగా మనము ధర్మ మార్గంలో వెళ్ళి ఆ పనులు నిర్ణయించుకుంటామో దాన్ని బుద్ధి సాత్వికమైనది అంటారనమాట. ఈ వీడియోలో 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాము మోక్ష సన్యాస యోగంలో. మిగతా ఇంకొక వీడియో చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మణిద్వీపేశ్వర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆదరాభిమానాలు, మీకు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.